Hello guys, welcome back to our channel KNR University 2024 సంబంధించి BPT, BSc, MLT అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి అయితే ముందుగానే ఇక్కడ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ ఏ కలర్ సీటు వచ్చింది, ఏ బ్రాండ్ సీటు వచ్చింది కూడా కంప్లీట్గా మెసేజ్ రూపంలో రావడం జరిగింది సీట్ అలాట్మెంట్స్ అనమాట. అదేవిధంగా అందులో వచ్చేసి మనకు ఆ 2 థింగ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. మరి మీకు సీటు వచ్చిన కాలంలో మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రిపోర్టింగ్ చేయమన్నారు మీకు అయితే క్లారిటీ ఉంటుంది అనమాట. అకార్డింగ్లీ మెసేజ్ చూసుకుని మీరు అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు థర్డ్ ఫేజ్ లో సీటు వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నా మనము రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు థర్డ్ ఫేజ్ లో సీట్ నచ్చకపోయినా నెక్స్ట్ ఫేజ్ కి మనము వెళ్ళాలన్నా ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్ కి అయితే మనము రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ గా నేను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నానమాట. ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే లింక్స్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదన్నమాట. అంటే థర్డ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ లింక్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేరు. కాకపోతే మనకు ఈ రోజు మనకు నైట్ వరకల్లా లేదంటే రేపు మార్నింగ్ వరకల్లా అయితే ఖచ్చితంగా ఇక్కడ లింక్ అయితే ఎనేబుల్ చేస్తారనమాట. అందరు కూడా లింక్ నుంచి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క రూల్ నెంబర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క సంబంధించి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏవైతే మీరు ఇచ్చారు కదా అన్ని డాక్యుమెంట్స్ అనమాట, ఆ డాక్యుమెంట్స్ అందరూ కూడా మీరు జిరాక్స్ పేపర్ అనమాట, ఆ 3 నుంచి 4 జిరాక్స్ కాపీస్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీరు అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ విత్ ట్యూషన్ ఫీ అనమాట. ట్యూషన్ ఫీ వచ్చేసి దాదాపుగా ఇక్కడ ఓవరాల్ గా చెప్తుందంటే 40K నుంచి 45K ఉంటుంది అనమాట. ప్రైవేట్ కాలేజ్ కి, ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కి దాదాపుగా 20-25K ఉండొచ్చు. ఓకే, అంటే ఎక్స్పెక్టెడ్ చెప్తా ఉన్నాను అనమాట. ఇన్ కేసు మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత మనం అమౌంట్ అయితే కట్టవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ థర్డ్ ఫేజ్ లో సీట్ నచ్చలేదు, మరి ఫోర్త్ ఫేజ్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ థర్డ్ ఫేజ్ లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఇదేనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. ఒకసారి మనకు సీట్ అలాట్మెంట్ సంబంధించిన లింక్స్ రాగానే మీకు స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను. ఏదైతే మరి ఇక్కడ కాలేజ్ వైజ్ గా సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారు కదా వెబ్సైట్ లో వచ్చేసి, స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీకు నోటిఫై చేస్తాను అనమాట. ఓకే, ముందుగా అందరు స్టూడెంట్స్ కి అయితే మన ఛానల్ తరపు నుంచి ఆర్డర్ కలర్స్ టు ఎవ్రీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.